మనకి పిల్లలు వెంటనే స్నాక్స్ చేపియాలి, నాకు అర్జెంట్ కావాలి తినాలి అని కొంచెం సతాయిస్తూ ఉంటారు కదా. అప్పుడైతే గిన వెంటనే ఒక 10 మినిట్స్లో అయిపోయే స్నాక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా అలాగే ఈ స్నాక్ వచ్చేసి హెల్తీ కూడా, అండ్ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇందుకోసం అయితే గిన ఒకే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి బాగా పండిపోయిన బనానా ఉంటాయి కదా, బనానా యాడ్ చేసుకోవచ్చు. బనానా లేదనుకుంటే ఒట్టిగా చేసుకోవచ్చు అండి, ఒట్టిగానే చాలా బాగుంటాయి ఇవి అయితే గిన. ఇంకా నా దగ్గర బనానా ఉన్నాయి కాబట్టి బనానా ఫ్లేవర్ లైక్ ప్యాన్ కేక్స్ ఎలా ఉంటాయి సేమ్ అలా ఉంటుంది. ఇంకా 2 బనానా వేసాను, అలాగే ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేశాను. మీరు బనానా ఫ్లేవర్ సరిపోతుందో బనానాతో చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసామంటే సరిపోతుంది. బెల్లం ప్లేస్లో షుగర్ అయినా పౌడర్ ఉంటుంది అదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం బనానా వేసాక ఎగుటు కొట్టకుండా కొంచెం సాల్ట్ అండ్ వంట సోడా వేసేసి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేయడమే. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు అనుకుంటే మనకు ఉంటలు వేసే గుంత పెనం ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే మనకు బనానా పునుగులు అయితే రెడీ అయిపోతాయి హెల్తీగా. అది కాక గోధుమ పిండి చేసాము, ఎటువంటి మైదా ఇవేమి యూజ్ చేయకోకుండా. బెల్లం బనానా అన్నీ హెల్తీ ఫుడ్డే కాబట్టి చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తినతారు. ఒట్టియే తినచ్చండి ఇవి అయితే గిన. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి, మరి చల్లగా అయిపోతే ఆ బనానా ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉండదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే గిన మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ పునుగులు. నేను మా వాడైతే గిన చాలా బాగున్నాయి. లైక్ ప్యాన్ కేక్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే ప్రాసెస్ ప్యాన్ కేక్ అయినా యూజ్ చేసుకో. కాకపోతే ప్యాన్ కేక్లో కొందరు ఎగ్ యాడ్ చేస్తారు, ఇతోటి ఎగ్ అయినా వేసుకోవచ్చు. కానీ ఈ పునుగులు అయితే టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే ఇవ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. స్నాక్స్ టైంగా అయితే పిల్లలకి బాక్స్ లేకైనా కూడా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్.